హలో ఫ్రెండ్స్, ఇవి మన తోటలో కాసిన బెండకాయలండి. స్టార్ బెండ, మామూలు బెండ. దీంతోటి పులుసు పెడుతున్నాను. చాలా రుచికరంగా ఉంటుందని, తొందరగా అయిపోతాయి. చూడండి, స్టార్ బెండకి పులుసుకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినవి ఇవి 1/2 కేజీ పైనే ఉన్నాయండి. కొంచెం చింతపండు నానబెట్టి పెట్టేశాను. పెద్ద టమాటా, పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఒక 2 అన్నీ తరిగి పెట్టేశాను. దీనికి కావాల్సినవి ఒక పెద్ద టేబుల్ స్పూన్ బియ్యము. ఎందుకంటే దీవి చిక్కదనం వస్తుందండి, రుచిగా ఉంటుంది, చిక్కదనం వస్తుంది పులుసుకి. మొత్తం ఇలా శుభ్రం చేసుకొని కడిగి పక్కకు పెట్టేసేసుకుందాం. బెండకాయలు, కరివేపాకు, టమాటా, 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ పడుతుందండి. మీడియం సైజ్ అయితే 2 ఉల్లిపాయలు వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చింతపండు గుజ్జు మన సరిపడంతండి, పులుపుని బట్టి ఎలా తింటామో అలాగా. నూనె లేకుండా ఉట్టిగానే వేయించుకోవాలండి. మనకి ఎలా తెలుస్తుంది, ఫ్లేవర్ వస్తుంది, కలర్ కూడా మారుతుంది, వైట్గా అయిపోతాయి. మరి మార్చక్కర్లేదండి. ఇది కొబ్బరి, ఎండు కొబ్బరి చాలా బాగుంటుంది. ఇక అయిపోవచ్చిందండి. పక్కకు పెట్టేసి చల్లారేలోగా తప్పేలా పెట్టేసేసుకొని వేడిగా పులుసుల వలన ఇలా అయిందండి. అంతేను. పులుసుకుంటూ సపరేట్గా ఒక గిన్నె పెట్టేసుకుంటే సరిపోతుందండి. కాలిపోయినాక వాటర్ అంతా పోతుంది కదా, నూనె. దీనికి ఆవాల నూనె కూడా చాలా బాగుంటుందండి. వేరుశనగ నూనె, ఆవాల నూనె పులుసుకి బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పట్టింది. వేడెక్కినాక మనం దీంట్లో పోపు దినుసులు వేసేసుకుందాం. 2 ఎండుమిరపకాయలు చిదిమేసేసి వేసాను. ఆ గింజలు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మనము పులుసుకి ముందు చేసిన దానికన్నా కొంచెంసేపు అంతా అయిపోయినాక చాలా రుచిగా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు కూడా బాగుంటుందండి. అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టి తొందరగా అయిపోతుందండి. ఉల్లిపాయలు వేసేసుకుందాం. దీనికి బియ్య వడియాలు చాలా బాగుంటాయండి నంచుకోవడానికి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి దూరగా వేయించేసుకోవాలి. మనం కరివేపాకు ఎంత తీసుకుంటే అంత మంచిది. వేసేసుకొని సొరకాయ పులుసు అయినా ఇలాగేనండి చేసుకోవడం. ఇది తొందరగా అయిపోతాయి. మనం దొడ్లోనే కాకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం. అల్లం ఇష్టం లేకపోతే వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా దంచేసేసి చిన్న సూప్లో బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అంతాను పులుసు పట్టిద్ది. కొంచెం చిటికెడు పసుపు, తగినంత కల్లుప్పు, ఇది రాళ్ళుప్పు అంటాం కదా, ఇందులో వేసేసుకుంటే వాటిలో వాటర్ వచ్చేసి తొందరగా అయిపోతుంది. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. సన్నగా తరిగిన టమాటా ముక్క, ఒక పెద్ద టమాటా పట్టింది. చిన్నవైతే 2 వేసుకోండి, పెద్దదైతే 1 సరిపోతుంది. ఇది వేగిపోయినాక మనం బెండకాయ ముక్కలన్నీ వేసేసి కొంచెం కారం వేసేద్దాం. పులుసుకి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఫ్రైకి అయితే ఒక 1/2 కేజీ పడతాయి. ఇది 1/2 కేజీ కన్నా ఎక్కువ వేసానండి. చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. మన తోటలో పండినవి ఏవైనా తొందరగా అయిపోతాయండి. వేసుంటే ట్రై చేయండి. ఇలా అనేసి అలా తిప్పుతూ ఉంటే లేతగా ఉన్నాయి కదండి,
చిరిగిపోయినట్టు అయిపోతాయి. ఇప్పుడు కారం వేసేద్దాం. కొంచెం సేపు ఉంచినాక చింతపండు ప్రిపేర్ చేసి పెట్టేద్దాం. మనకి రుచికి సరిపడంత కారం వేసేసుకుందాం. మనం దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర అన్నీ మసాలా పట్టేసేస్తాం కదా. ఒకవేళ పట్టకపోయినా ఇప్పుడు ఎండు కొబ్బరి అవన్నీ వేస్తున్నా ఇప్పుడైనా వేసుకోవచ్చు. మెయిన్ దీనికి ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, కొంచెం బియ్యం వేస్తే చిక్కదనం అసలు ఎంత కమ్మగా ఉంటుంది. మూత పెట్టేసేసానండి. ఇంకో ఇలా మగ్గినాక ఇప్పుడు మనం వేద్దాం. చింతపండు మనం వాటర్ పులుసు కొంచెం థిక్ కావాలంటే కొంచెం ఇది తగ్గించేద్దాం వాటరు. లేదు పులుసుగా ఉండాలంటే కొంచెం ఎక్కువ పోయి ఇంకొంచెం పడతాయి. వేద్దాం. మూత పెట్టేసేసుకోవడమేనండి, అయిపోతుంది. ఈలోగా మనం మిక్సీ పట్టేద్దాం. అది ఉడికి పట్టేస్తుంది. ఇలా చూసేసుకొని ఒకసారి కలిపెట్టి 4 ఈ స్టార్ బెండ చాలా రుచిగా ఉంటుందండి పులుసుకి. 2 కలిపిన వీటిలో కాసినా కూడా వీటిల్లో కలిపేస్తాను. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కారం అండి, బియ్యము, ధనియాలు, ఎండు కొబ్బరి చూపించాను కదండి. ఇంకా అయిపోవస్తుంది. ఒక్క 10 నిమిషాల్లో మొత్తం అయిపోతుందండి. ఒకసారి ఒక 20 మొక్కలు పెట్టామండి. ఇవి ఇన్ని కాసినాయి. మొన్న ఎక్కువగా రావడం వలన ఫ్రై చేశాను. పసుపు అన్నీ కూడా మొక్కలు పెద్దవైపోయినాయి. మనం మార్చి నాటికల్లాను మళ్ళీ రెడీ అయిపోతుంది మనకు హార్వెస్ట్కి. ప్రతి ఒక్కరమును ఆకుకూరలతో పాటు బెండ, దొండ, ఈ పాదులు వేసుకోవడం వల్ల సొరకాయ ఒకవేళ జనవరి, ఫిబ్రవరిలో బాగా కాస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ పెట్టేసేసుకొని ఉంటే ఫ్రైలే కాకుండా పులుసు కూరలు కూడాను మనం పిల్లలకి పెట్టాలి. దీనికి కొంచెం ముద్దపప్పు కూడా బాగుంటుంది పులుసుకి కాంబినేషను. బియ్యపు వడియాలు అయితే చాలా రుచిగా ఉంటాయండి. ఈ సంగట్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా బియ్యం అలా వేపేసేసి ఎలా ఉంటుందో. ప్రతి ఒక్కరును ఆకుకూరలతో మొదలు పెట్టామనుకోండి మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. చాలా సంతోషంగా అనిపిస్తుందండి. 4 కాయలు కాసినా కూడా మనకి. ఇప్పుడు తోటలో జామకాయలన్నీ కాస్తున్నాయి, బొప్పాయి కాయలు స్టార్ట్ అయినాయి. నాకు ఎడిట్ చేయడం రాదండి, అందుకే ఉండిపోయింది. కొంచెంసేపు 1-2 మినిట్స్ టైము. ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కోసారి వేయనండి. అయిపోయిందండి, అదిగోండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర, ధనియాల పొడి వేసేసాం ఆల్రెడీ. ఇలా వాటర్ లాగా కావాలి అనుకుంటూ ఉంచుకోవచ్చు. లేదు మీకు చిక్కగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచండి, చాలా బాగుంటుంది. ఫ్రైకి మాత్రమును మనము శుభ్రంగా కడిగేసేసి ఒక క్లాత్తో పెట్టేసి ఆరబెట్టేసేసినాక బాండీలో ఉట్టిగా వేసేసి వేపండి. ఫ్రైకి అంటుకోకుండా బాగుస్తాయి.
వాటిలో ఉన్న గమ్ములాగా అనిపిస్తాయి కదా, ఒకటి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. ఇలాగా మొత్తం ఒక 10 మినిట్స్ పట్టిద్దండి. ప్రాసెస్ మొత్తం కూడా 20 నిమిషాల్లో, కోసిన నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఇది కొంచెం ఉడకడమేనండి, పులుసులో ఉడికితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మేమైతే ఇలా బియ్యము వేపేసి వేస్తాము. చిక్కగా ఉంటుంది, మంచి ఫ్లేవరు, రుచికరంగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు తెలిసిన వంటకాలు నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఉడేసి నాకు ఎక్కువసేపు అవసరం లేదండి, వెంటనే ఒక 2 మినిట్స్లో తీసేయచ్చు, చిక్కబడిపోతుంది కదా. ఇప్పుడు వేసేసుకుందాం. సంగట్లోకి మాత్రం చాలా బాగుంటుందండి బెండకాయ పులుసు. కొంచెం హైలో పెట్టేసేసుకొని ఇంకా అయిపోతుంది. అది ఎడిట్ చేయడం రాకపోవడం వల్ల లేట్ అయింది, ఏమనుకోవద్దు. ట్రై చేస్తానని చేయడానికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.